వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ మాట వినడానికి ఎంత ఆనందంగా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ మామూలు స్ట్రాటజీ కాదు. అంటే ఇన్నాళ్ళు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాటలు మానేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఎస్, నిజమేనండి. అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అవే కదా. గతంలో మీటింగ్ పెట్టి మాట్లాడిన మాటలు కూడా అదే కదా. జగన్మోహన్ రెడ్డి తనంతట తానుగా దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చాడు, మీరు కల్తీ చేయండి అన్నాడు అన్న మాట మేము అనలేదు అని చెప్పే కదా ఆయన అన్నది. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉండి చేశారు, వాళ్ళ హయాంలోనే ఇదంతా జరిగింది, ఎన్డీడీబీ రిపోర్ట్స్, ఎన్డీఆర్ఏ రిపోర్ట్స్, దాంట్లో ఉన్నటువంటి వివరాలు చెప్పామని వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు. అయితే పైకి కనిపించేదంతా ఒకటైతే, వీళ్ళు అమలు చేసినటువంటి స్ట్రాటజీకి ఒక్కొక్కళ్ళుగా నిజాలు కక్కుతూ వస్తున్నారు. మొన్న మధ్యన సుబ్బారెడ్డి కక్కేశారు. అఫ్కోర్స్ దానికి ఆధారాలు ఆయన ట్విట్టర్ అకౌంట్లోనే ఉంది. 2021 మే నెలలో ఆయన సిఎఫ్టీఆర్ఐకి పంపించినటువంటి శాంపుల్స్, దీనికి సంబంధించి దాని కింద భక్తులు ఎంతోమంది చేసినటువంటి కామెంట్స్, లడ్డు కల్తీ జరుగుతోంది చూడండి అని. అంటే తెలిసి కూడా ఊరుకున్నటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి అని. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మొన్నటిదాకా ఇంకేముంది, నేను కాణిపాక వినాయకుడి మీద ప్రమాణం చేస్తాను, నేను మా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తాను, నేను పరమ భక్తుడిని, అది ఇది అన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా క్లీన్ చిట్ ఇచ్చేసింది ఎస్ఐటి, సిబిఐ చెప్పిన తర్వాత కూడా ఇగో వీళ్ళే చేశారని, తర్వాత ఇందాపూర్ అని, ఇంకోటని మొత్తం అన్నీ కూడా వీళ్ళంతటా వీళ్ళే తవ్వి తీసుకునేలాగా పాయింట్ టు పాయింట్ మొత్తం అన్నీ కూడా మంచి స్ట్రాటజీ అమలు చేశారు. పైకి తిట్లు తింటున్నారు, పైకి ఏదో డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, కూటమి ప్రభుత్వం ఈ విషయంలో దీని మీద ఇంకా మాట్లాడరు, ఢిల్లీ నుంచి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, చీవాట్లు గట్టిగా పడ్డాయి అన్నటువంటి మాటలు ఇవన్నీ వచ్చాయి. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కూడా దీనికి ఒక కారణం అయింది అని చెప్పి అనుకున్న వాళ్ళందరికీ చక్కగా చెప్పుకి పేడ రాసి కొట్టినట్టుగా ఒక గట్టి సమాధానం ఏ విధంగా వచ్చిందంటే, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. నెయ్యిలో మేము ఆవు కొవ్వు కలిపినామనే కదా మీరు మాట్లాడుతూ వచ్చింది. నెయ్యిలో కాదు, లడ్డూలో ఆవు నెయ్యి కలిపినామనేగా, ఆ లడ్డులో మేము ఆవు కొవ్వు కలిపినామనే కదా మీరు మాట్లాడింది. మిమ్మల్ని ఆక్షేపించిన సుప్రీంకోర్టు సిబిఐని వేసిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అందులో కల్తీ జరగలేదు అని. ఏది? ఆవు కొవ్వు కల్తీ, ఆవు కొవ్వు కలపలేదు అని. కల్తీ జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము అంగీకరించకుండా పోయిందేమి లేదే. 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 చూసారుగా, భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదుపరి చైర్మన్ అయినటువంటి వ్యక్తి. ఆయన హయాంలో కూడా చాలా చక్కగా ఇదంతా జరిగింది అనేటువంటిది. ఇంకా మాట్లాడితే టీటీడీ పాలక మండలి ఏర్పడడానికి, ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో పాలక మండలి ఏర్పడడానికి ముందు వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ వీళ్ళంతటా వీళ్ళే చేయించారు. వీళ్ళంతటి వీళ్ళు చేయించినవి. అప్పటి వరకు కూడా జూలైలో ట్యాంకర్లు వచ్చాయి, తర్వాత అప్రూవల్ అయ్యాయి, ఇవన్నీ చెప్తున్నారు సారా. వీళ్ళకి ఒత్తాసు పలికినటువంటి అధికారులు, వీళ్ళ ప్లాన్ అమలు చేసినటువంటి అధికారులు, కూటమి మీద బురద చల్లాలి ఈ విషయంలో అన్నటువంటి అధికారులు, వీళ్ళందరూ కలిసి కుమ్మక్కాయ చేసినటువంటిది. అందులో ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో ముఖ్యంగా చెప్పాలంటే, మేము కూడా అదే చెప్పాం కదా, మేము కొవ్వు కలపలేదు. సరేనయ్యా, మీరు కొవ్వు కలపలేదు, లడ్డూ కల్తీ చేసామని ఒప్పుకున్నారు కదా ముందు. మిగతా విషయాల తర్వాత ఏం కలిసాయి ఏం కలపలేదు అనేది తర్వాత ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కావచ్చు, ఎన్డీడీబీ రిపోర్ట్ కావచ్చు, ఏం చెప్పినా కూడా చాలా స్పష్టంగా దాంట్లో ఉంది అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది ఇంక దాని మీద మాట్లాడక్కర్లా. కానీ ఇప్పుడు కల్తీ చేశామని ఒప్పుకున్నటువంటి కరుణాకర్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా సమాధానం చెప్తాడా? ఏదో లడ్డు, ఏదో గుడి, ఏదో లడ్డంట, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి సమర్థింపు చేసుకుంటూ వచ్చాడు ఇన్నాళ్ళు వీళ్ళందరినీ. ఇప్పుడు ఆ దేవదేవుడే చెప్పించాడు వీళ్ళని. మరి నాయన కల్తీ చేసామని ఒప్పుకుంటారా అంటే చక్కగా ఒప్పుకున్నారు. అవును, కల్తీ జరిగింది, కొవ్వు లేదంతే, కల్తీ జరిగింది. సరిపోదా వీళ్ళకి తెలియకుండా జరిగిందని నమ్మాలా? ఇప్పుడు స్వామివారితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి ఇగో ఆయన చెప్పించాల్సినటువంటి సమయంలో మొత్తం అన్నీ కూడా కక్కిస్తాడు, అందులో ఎటువంటి మొహమాటం కూడా లేదు.
ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డికి కానీ సుబ్బారెడ్డికి కానీ దైవ చింతన అనేటువంటిది సరిగ్గా లేదు. అదంతా పైన మాత్రమే. సుబ్బారెడ్డి అపర శివభక్తుడు, అయ్యప్ప మాల వేసుకుంటాడు, ఇచ్చేస్తాడు అచ్చేస్తాడు అని మాట్లాడతారు. కానీ వాళ్ళ ఆవిడ సనాతన ధర్మానికి సంబంధించి ఇవన్నీ ఏదో రీసెర్చ్ చేశాను, అది చెప్పాను ఇది చెప్పానంటూ ఇంట్లో ఏం చేసినా సరే విజయమ్మ బైబిల్ తీసుకుని రావాల్సిందే, మాకు ఇక్కడ ప్రార్థనలు చేయకపోతే మా ఇంట్లో పూట గడవదని చెప్తే మరి ఇలాంటి వాళ్ళకి తిరుమల స్వామివారి మీద ఉండేటువంటి నమ్మకం ఎలా ఉంటుంది? భూమన కరుణాకర్ రెడ్డి రాడికల్. ఆ రాడికల్కి స్వామివారి మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే గతంలో ఆ మనిషి చేసినటువంటిదే. తిరుమల 2 బోడి కొండలుగా ఉండేది, బోడిగుండులో ఉండేది 2 కొండలు. అక్కడ అడవి ఇది ఏం లేదుట పాపం. మరి ఇప్పుడు ఎప్పుడు పుట్టాడో ఏం తెలీదు. తర్వాత అక్కడ ఉన్నటువంటిది నల్ల రాయి మాత్రమే. వెంకటేశ్వర స్వామి కేవలం నల్ల రాయి మాత్రమే, అంతకు మించి ఏం లేదన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో మరి టీటీడీ ఇలా జరుగుతుందా? కల్తీ లేకుండాను అక్రమాలు లేకుండాను ఉంటుందా అక్కడ? ఇదే ప్రజలందరికీ అర్థమైనటువంటి విషయం. అండ్ ఆఫ్టర్ దట్ పరకామణి కేసు ఏమైంది? పరకామణిలో ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఇంకా సాగుతోంది. ఎవరి హయాంలో జరిగింది? సుబ్బారెడ్డి హయాంలో జరిగితే ఈయన వచ్చిన తర్వాత దాన్ని చక్కబెట్టాడు. ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఉంటుందా? వీళ్ళ స్ట్రాటజీ మామూలు స్ట్రాటజీ కాదు. తిమ్మిని బమ్మిని చేసేద్దాం అనుకున్నారు, తిరిగి అదే ఉచ్చులో చిక్కుకున్నారు. ఇక రేపొద్దున్న ప్రజలు చెప్పాలి. ఎందుకంటే టెక్నికల్గా ఎఫ్ఐఆర్ వాటిని నమోదు చేసినప్పుడు దాంట్లో వీళ్ళ పేర్లు ఇంకా రాకపోయినా రేపన్న రోజు సుబ్బారెడ్డి పేరు, భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అండ్ దెన్ ఆనాడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎవరైతే పనిచేశారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి, ఇంక్లూడింగ్ ధర్మారెడ్డి, ప్రతి ఒక్కళ్ళది కూడా ఎవరెవరు సహకరించారు, ఏం చేశారు అన్నటువంటిది మొత్తం అన్నీ కూడా. వడ్డీ కాసులు వాడని పేరు ఊరికే రాలా ఆయనకి, వడ్డీతో సహా తిరిగిస్తాడు అన్యాయం చేసినటువంటి వాళ్ళకి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి స్వామివారి దగ్గర. అందుకే ప్రతి విషయంలో కూడా మా ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని వాగేస్తాం. ఇది అంటే వీళ్ళు చేసినటువంటి పాపాలు ప్రతి ఒక్కటి యాజ్ పర్ ద రిపోర్ట్స్ ఏమనంటే కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, దాంట్లో ప్రాబబిలిటీ అనేది ఉంది, 50% ఉంటే 50% లేదనుకోవాలి. అంటే ఇలాంటివి నడవవు అక్కడ. స్వామివారి దగ్గర సాక్ష్యం కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు మేము మా ఇష్టం వచ్చింది చేస్తాం ఇలా అంటే కుదరదు కదా. సో ఇప్పుడు భక్తులు తేల్చుకోండి, కల్తీ జరిగింది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అంటే భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి మాజీ చైర్మన్లుగా పనిచేశారు కదా, వాళ్ళే ఒప్పుకున్నారంటే ఇట్స్ క్లియర్. ఇది ధర్మం మీద దాడి కాదా? ఆలయ ప్రాశస్త్యాన్ని మంట కలిపేటువంటి పరిస్థితి కాదా ఇది? ఆలయ సొమ్ముల్ని ఏ విధంగా వాడుకున్నారు, మన వీడియో కూడా చూపించానుగా అక్కడ ఏం చేశారు అనేటువంటిది. సో బయటికి కనిపించకపోయినా లోపల ఎజెండా అదే, ఈ ధర్మాన్ని నాశనం చేయాలి అనేటువంటిది. అందులోనూ వేరే ఏ ఆలయానికి పెద్దంతగా పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ తిరుమల శ్రీవారు అంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న అన్ని ఆలయాలని సందర్శిస్తారో లేదో తెలియదు కానీ జీవితంలో ఒకసారైనా తిరుపతి వెళ్ళాలి అని ప్రపంచంలో చాలామంది అనుకుంటారు. అలాంటి చోట వీళ్ళు చేసినటువంటి ఈ నికృష్టపు కార్యక్రమాల్ని సహించాలా? ఇక డెసిషన్ ఏంటనేది ప్రభుత్వం తీసుకోవాలి, ప్రజలే తీసుకోవాలి. ఎన్నికలన్న పాయింట్లో కానే కాదు, ఏం జరగాలి అనే దానికి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.